హాయ్ హలో వెల్కమ్ టు మినీ బ్లాగ్. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ హనుమంతుడు భయాన్ని జయించిన భక్తి. అశోకవనంలో సీతాదేవి ఒంటరిగా కూర్చొని రాక్షసుల కాపలలో మనసంతా బాధతో, హృదయంలో ఒక ప్రశ్నతో ఎదురు చూస్తూ ఉంటుంది. రాముడు వస్తాడా రాడా అని. ఆ నిశ్శబ్ద రాత్రిలో ఆమె భయంతో ఊపిరి తీసుకుంటున్న వేళ చెట్టుపై నుండి ఒక మృదువైన శబ్దం వినిపించింది. ఒక చిన్న వానర రూపం మెల్లగా దిగింది. కళ్ళలో అపారమైన తేజస్సు, ముఖంలో వినయం. అతడే హనుమంతుడు. ఆయన మృదువుగా పలికాడు, రామా రామా అని. ఆ ఒక్క మాటతో సీతాదేవి హృదయంలో భయం కరిగిపోయింది. ఆమెకు నమ్మకం పుట్టింది, రాముడు ఇంకా మర్చిపోలేదని. హనుమంతుడు రాముడు ముద్రను చూపించాడు. ఆమె కళ్ళలో ఆనందం నిండిపోయింది. కానీ విషయం తెలుసుకున్న రాక్షసులు హనుమంతుని బంధించి తోకకు గుడ్డలు చుట్టి నిప్పు పెట్టారు. లంకంతా గర్వంతో నవ్వింది. అయితే ఆ అగ్ని సాధారణ అగ్ని కాదు, అది అన్యాయానికి వ్యతిరేకంగా పుట్టినది. అది ధర్మాగ్ని. హనుమంతుడు లంక అంతా దహనం చేశాడు. భవనాలన్నీ కూలిపోయాయి, అహంకారం కూడా కూలిపోయింది. కానీ ఎక్కడా నిరోధించలేదు. ఎందుకంటే హనుమంతుడి బలం అధమం కాదు, అది ధర్మంతో నడిచింది. లంక దహనం తరువాత హనుమంతుడు సముద్రంలోకి దూకాడు. అగ్ని చల్లార్చుకున్నాడు. తల వంచి ఇలా అన్నాడు, ఇది నా బలం కాదు, ఇది నా భక్తి. అతను తిరిగి రాముడి వద్దకు వెళ్ళాడు. విజయంగా కాదు, సేవ తన గర్వం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.